Chalo, good morning, friends. We are going to start a new topic today, and it's partnership. పార్ట్నర్షిప్ మెయిన్లీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే 2-3 టైప్స్ లో ఉంటాయి క్వశ్చన్స్. ఒకటి ఏంటి అంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సేమ్ అమౌంట్ ఫర్ డిఫరెంట్ టైమ్స్. ఓకే, లేదా దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అంటే పార్ట్నర్స్ హ్యావ్ ఇన్వెస్టెడ్ డిఫరెంట్ అమౌంట్స్ ఫర్ సేమ్ టైం. ఓకే, డిఫరెంట్ అమౌంట్స్ ఫర్ సేమ్ టైం. లేదు థర్డ్ కేస్ ఎలా ఉంటుంది అంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ డిఫరెంట్ అమౌంట్స్ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్స్. ఇంకా బిజినెస్ నడిచేటప్పుడు కొద్దిమంది యాడ్ చేస్తారు ఫండ్స్, కొద్దిమంది విత్డ్రా చేసేసుకుంటారు ఫండ్స్, అలా జరుగుతుంది. ఇంకో కేసు ఏముంటుంది అంటే యాక్టివ్ పార్ట్నర్స్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఉంటుంది. యాక్టివ్ పార్ట్నర్స్ అంటే ఏంటి అంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ మనీ అండ్ దే ఆర్ డూయింగ్ వర్క్, పని చేస్తున్నారు, కార్యకలాపాలు బిజినెస్ ప్రాసెసెస్ అన్ని చూసుకుంటున్నారు. దీస్ ఆర్ యాక్టివ్ పార్ట్నర్స్. అండ్ సమ్ ఆర్ స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు. స్లీపింగ్ పార్ట్నర్స్ ఆర్ ప్యాసివ్ పార్ట్నర్స్, వీళ్ళు ఏంటి అంటే ఓన్లీ డబ్బులు ఇన్వెస్ట్ చేసేస్తారు, తర్వాత పని చేయాలన్నమాట. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏంటి అంటే యాక్టివ్ పార్ట్నర్ కి బికాజ్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బిజినెస్ హీ విల్ గెట్ సమ్ మోర్ అమౌంట్, కొద్దిగా ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది. స్లీపింగ్ పార్ట్నర్స్ కి కొద్దిగా అమౌంట్ తక్కువ వస్తుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ వీ నీడ్ టు టేక్ కేర్ వైల్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. ఈ డిఫరెంట్ సినారియోస్ తోటే ఉంటుంది ప్రాబ్లమ్స్, ఇంతకు మించి అంత ఎక్కువ వేరే ఏమి ఉండవు. సో మనము విల్ గో ఇన్ టు ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ అండ్ దెన్ see various situations. ఓకే, చూడండి. A, B, C entered into business. A contributed 1/3 of the capital while B contributed as much as A and C together contributed. If the profit at the end of the year amounts to 840, what would each receive? Profit అడుగుతున్నాడు. They have contributed 1/3 of capital. B is contributed A and C కలిపి ఎంతను B ఎంత కాంట్రిబ్యూట్ చేశాడంట. At the end of the year profit 840 వచ్చింది. What would each receive? Please solve this. Friends, ఇక్కడ చూడండి. I'll do it in a simple way. You please listen here. First thing ఏమంటున్నాడు, 840 is total profit. Okay, సో మనం డైరెక్ట్ ప్రాఫిట్స్ కనుక్కుందాం. A plus B plus C is equal to 840, right? This is one thing. Then ఏమన్నాడు, A contributed 1/3 of the capital. A 1/3 of capital contribute చేశాడంటే ప్రాఫిట్ కూడా 1/3 వస్తుంది కదా. సో ప్రాఫిట్ ఆఫ్ A ఎంత, 840 by 3, that is 280. Profit of A is 280. ఇక్కడ పెట్టేసామనుకోండి మనము, B plus C is equal to 840 minus 280. ఎంత వచ్చింది, 840 minus 280 తీసుకుంటే మనకు వచ్చేది 560 వస్తుంది. అంతేనా? ఎస్. B plus C is equal to 560, ఇది ఒకటి వచ్చింది. A is equal to 280 వచ్చింది. అండ్ ఇంకోటి ఏమంటున్నాడు, while B contributed as much as A and C together contributed. B is equal to
A plus C అని రాయొచ్చా? ఎందుకంటే B has contributed as much as A and C together. So B will receive profit as much as A and C together receive. అంతేనా కదా? Yes. So ఇక్కడ C ని పంపించేద్దాం. B minus C is equal to A. ఇక్కడ B minus C is equal to A అంటే ఎంత? 280. కానీ B plus C ఎంత అని తెలుసు మనకి? B plus C is equal to 540, 560 and B minus C is equal to 280. రెండు సబ్ట్రాక్ట్ చేయండి, రెండు యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? రెండు పోతుంది. 2B is equal to 840. B is equal to 420. Okay. B is equal to 420. ఇప్పుడు C కావాలి మనకి. B minus C is equal to 280. C is equal to 420 minus 280. So C is equal to 300 అనుకున్నాము, 120, 140. C is equal to 140. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే నేను వాళ్ళ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవట్లేదు, వాళ్ళ రేషియో కనుక్కోవట్లేదు, డైరెక్ట్ గా నేను ప్రాఫిట్ నుంచే కనుక్కుంటున్నాను అన్నమాట. చూడండి ఇక్కడ A plus B plus C, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్. A plus B plus C is 840. దీంట్లోకి వెళ్ళి B ఏ వాల్యూ ఎంత? 1/3 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రాఫిట్ లో కూడా 1/3 ఉంటుంది. వాళ్ళు ఏమి ఇయ్యలేదు అంటే we should assume that everyone is active partner. ఓకే, ఏమి ఇయ్యలేదు అంటే దే ఆర్ టైం పీరియడ్ గురించి ఏమి ఇయ్యలేదు అంటే అందరూ సేమ్ టైం పీరియడ్ ఉందని చెప్పి మనం అజ్యూమ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ A is getting a profit, 1/3 ప్రాఫిట్ వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ 1/3 ఉందంటే ప్రాఫిట్ కూడా 1/3 ఉంది. 280 ఈ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసారు. B plus C is equal to 540 అని వచ్చింది. B plus C 540 వచ్చిన తర్వాత మళ్ళీ B ఏమన్నాడు? B ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ B is together of A and C. A and C కలిపి ఎంత ఇన్వెస్ట్ చేశాడు? B కూడా అంత ఇన్వెస్ట్ చేశాడు. సో B minus C is equal to A. B minus C is 280. సో B plus C 560 అని తెలుసు, B minus C 280 అని తెలుసు. దాని రెండింటిని యాడ్ చేసేసామంటే 2B is equal to 840, B is equal to 420. మళ్ళీ B minus C is 280 ఇక్కడ వచ్చింది. దాంట్లో B వాల్యూ పెట్టేసి C వాల్యూ 140 వచ్చింది. సో మొత్తానికి మన ఆన్సర్ ఏంటి అంటే A అంటే 280, B అంటే 420, C అంటే 140. Okay, these are our values and answers, right? Hope it's clear everyone. Then we'll move towards the next problem. A is working and B is sleeping partner in a business. A contributes 5,000, B contributes 6,000. A receives 12.5% of the profit for managing the business and the rest is divided. ఇక్కడ వర్డింగ్స్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 12.5 ఇచ్చేసిన తర్వాత and the rest is divided in the proportion of their capitals. So how much each is getting అని చెప్పేసి this is the question. Solve it. See, ఇక్కడ కూడా I'll try to simplify this in easy terms. ఏమంటున్నాడంటే A is receiving 12.5% for managing the business.
ఇక్కడ B is sleeping partner, A is active partner. So A కి ఎంత వస్తుంది 12.5% అంటే దిస్ ఈజ్ 1/8 ఆఫ్ ఎ నెంబర్. అవునా, 1/8 ఆఫ్ ఎ నెంబర్ 12.5. మనము ప్రాఫిట్ పర్సెంటేజెస్ చేసేటప్పుడు కనుక్కున్నాము ఇలాంటి వాల్యూస్ గుర్తుపెట్టేసుకోవాలి, సింపుల్ అవుతుంది అని చెప్పేసి. సో 12.5 అంటే 1/8 ఆఫ్ ది వాల్యూ. టోటల్ ప్రాఫిట్ ఎంత 880. 880 నుండి 1/8 అంటే ఎంత 110. A is getting 110 for managing the business. Okay, A is getting 110 for managing the business. రెస్ట్ ఎంత మిగిలింది 880 లో నుంచి 110 వెళ్ళిపోయింది అంటే ఇట్ విల్ బి 770. ఓకే, ఈ 770 అనేది ఎంత రేషియోలో డివైడ్ అవ్వాలి 5:6. ఎందుకంటే A has contributed 5000, B has contributed 6000. సో దిస్ ఈజ్ ఇన్ ది రేషియో 5:6 డివైడ్ అవ్వాలి. సో ఈచ్ ఎంత వస్తుంది అంటే A కి ఎంత వస్తుంది 5/11 into 770. So this is 5 into 70, 770. 5 into 70 is 350, plus he is getting 110. So this is A is getting a total of 460 rupees, and B enta 6/11 of 770. So this is 70, 7, 642, 420. B is getting 420 and A is getting 460. Okay, ఇక్కడ పర్సంటేజ్ ని నేను ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకోగానే నాకు త్వరగా ఆన్సర్ వచ్చేసింది. రిమెంబర్ దిస్ పాయింట్. ఇక్కడ మనం ఈ కన్వర్షన్స్ లో త్వరగా చేసుకుంటే అయిపోతుంది. అండ్ లైక్ 5/11 740 ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా A కి 460 వచ్చిందంటే 880 లో నుంచి 460 తీసేస్తే 420. ఇది కూడా ఇలా కూడా చేయొచ్చు, లేదు ఇలా చేస్తాం, ఇది కూడా ఇది ఉంది అన్న ఇది చేయొచ్చు. అంటే సిచ్యువేషన్ ని బట్టి ఎలా చేయాలి అనేది మనది అప్పుడప్పుడు డిసైడ్ చేసుకోవాలి అప్పటిదప్పుడు. అండ్ దిస్ ఇంట్యూజన్ ఎలా చేయాలి అనే ఈ ఇంట్యూజన్ ఎలా వస్తుంది అంటే విత్ ప్రాక్టీస్, with a lot of practice you will get this anamata. Okay, we are moving towards the next problem. A, B, C invested capitals in the ratio of 2:3:5. At the end of the term, they receive the profit in the ratio of 5:3:12. Find the ratio for which they contributed their capitals. A, B, C invested capitals in the ratio 2:3:5. At the end of the business term, they receive the profit in the ratio of 5:3:12. Find the ratio of time. Time ratio కనుక్కోమని చెప్తున్నారు. టూ మినిట్స్ టైం ఇస్తా చేయండి, ఎవరన్నా చేయండి. ఇట్స్ 6:26 now. 6:28 వరకు I will see. Today our active participants కనిపించట్లేదు, ఆన్సర్స్ రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. నాగేశ్వర్ రెడ్డి, నిశాంత్, ఆకాష్, షణ్ముఖేశ్వరి, శ్రియా, సురేష్, అర్చన, active participants.
It's 6:28 and I did not receive any answer from you people. ఏమైంది? నిద్ర పోలేదా? వాతావరణం బాగుందని ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నారా? చలో రైట్. ఇప్పుడు మామూలుగా మనము ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే దట్ ఈజ్ దేని మీద, ఏ రేషియో మీద డిపెండ్ అవుతుంది అంటే టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత అండ్ టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత కాంట్రిబ్యూట్ చేశారని చెప్పేసి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ముందు, క్యాపిటల్స్ ఏమో ఇన్ ది రేషియో ఆఫ్ 2:3:5 అండ్ ప్రాఫిట్ ఈజ్ ఇన్ ది రేషియో ఆఫ్ 5:3:12. సో ఇక్కడ మనము దీంట్లో చూసుకుంటే టైం పీరియడ్ ది రేషియో కనుక్కోమని చెప్పాడు, టైం రేషియో కనుక్కోమన్నాడు. సో టీ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సి అని రాయొచ్చా? సో ఇక్కడ టైం రేషియో కూడా సింపుల్, 5/2:3/3:12/5 అంతే. సో 3 1s 3, సో 5/2:1:12/5. సో దీన్ని నేను 10 తోటి మల్టిప్లై చేసేసాం అనుకోండి, ఎందుకంటే 5 into 2 ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 తోటి మల్టిప్లై చేసేసాను నేను. 5/2 into 10 is to 10 is to 12/5 into 10. 2 1s 2 5s, 5 1s 5 2s. So this is 25 is to 10 is to 24. Ante. Very simple. 25 is to 10 is to 24. Very good, Shannon. Very. But did you do in this method? By the time she answers, we will move towards. Yes, sir. Very good. Congratulations. Can inta time enduku pattindi mari ee method lo cheste? Takko time pattali kada? Okay, no problem. We are moving towards next problem. A starts a business worth with 4,000 and B joins the business 4 months later with an investment of 5,000. After an year, they earn a profit of rupees 22,000. Find the share of A and B. Please solve. చేయండి. A starts a business with rupees 4,000 and B joins the business 4 months later with an investment of 5,000. After a year, they earn a profit of 22,000. Find the share of A and B. Be active. 6:5. Here it is. He is asking find the shares of A and B, not the ratio, but share. ఎంత ప్రాఫిట్ షేర్ అనేది అడుగుతున్నారు. అది వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా చేయొచ్చు సింపుల్ గానే. బట్ yes Redmi 7A correct answer. Okay, we are doing this. Okay, A starts a business with 4,000 and after an year, అంటే మొత్తం కలిపి A investment ఎంత 4,000 into it is completely for 12 months. Okay, and B investment ఎంత, B joins 4 months later with an investment of 5,000. Ante B has invested only for 8 months, right? 4 months later ante 12 minus 4 8 kada. Yes, they earn a profit of 22,000. So A is to B ratio kanukunte enta vastundi, 4,000 into 12 is to 5,000 into 8, 0 0 0 1 0 0 0 1 4 1 4 2s, so 2 1s 2 6. So A is to B 6:5.
ఇప్పుడు ప్రాఫిట్ అడిగాడు. ఏ ప్రాఫిట్ ఎంత? 6 by 6 plus 5 is 11 into 22,000. This is 12,000. And B profit enta? 5 by 11 into 22,000. This is once again 10,000 and 12,000. ఇక్కడ 12,000 రాగానే 22,000 లెక్క 12 తీసేస్తే 10 వస్తుందని కూడా చూసుకోవచ్చు. ఓకే, I guess it's very simple and everyone got the answer, right? Yes, we are moving towards the next problem. A starts a business with 7,000 and after 5 months B joined as a partner. After a year the profit is divided in the ratio of 2:3. What is the capital of B? What is the investment of B అడుగుతున్నాడు ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ ఒక్కొక్క రకంగా అడుగుతున్నారు. ఒక దాంట్లో ప్రాఫిట్ అడుగుతున్నారు, ఒకసారి ప్రాఫిట్ రేషియో అడుగుతున్నారు, ఇంకో దాంట్లో టైం రేషియో అడుగుతున్నారు, లేకపోతే టైం పీరియడ్ ఎంత అడుగుతున్నారు, క్యాపిటల్ ఎంత అడుగుతున్నారు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్. This is the problem in it. Friends, please listen. ఇక్కడ చూడండి, A started with 7,000. ఓకే, అండ్ ఆఫ్టర్ ఇయర్ అంటే ఇదంతా కంప్లీట్ గా 12 months ఉంది ఇన్వెస్ట్మెంట్. అండ్ B started with some investment X అనుకుందాం, and he has joined after 5 months. After 5 months అంటే his contribution was for 7 months, అంతే కదా. 12 minus 7, 12 minus 5 is 7. And after a year the profit is divided in the ratio of 2:1. So 7,000 into 12 divided by X into 7 is equal to 2:3 అని రాసుకోవచ్చా? is equal to 2:3 అని రాసుకోవచ్చు కదా. Then ఇప్పుడు ఏంటి, 7 1 7,000, 2 1s 2 6. So X is equal to 6 3s are 18 into 1000 కాబట్టి 18,000. So contribution of X is 18,000. Okay, right, thank you, hope it's clear. We'll move towards the next problem. The 18,000 is perfect. Redmi 7 Extra, please check your answer. Redmi 7A. Redmi 7A, what is your name? Amma Nana Bettina name. Suresh Kumar, sir. Okay, okay. He began the business with 2,250 and was joined afterwards by B with 2,700. If the profit at the end of the year were divided in the ratio of 2:1, after how many months B joined the business? ఇక్కడ కూడా చూడండి, సింపుల్ గా చేసేసారు. 2250 at the end of year అంటే 12 months ఉంది, డివైడెడ్ బై 2700. ఎంత టైం పీరియడ్ తెలియదు కాబట్టి X is equal to 2/1. 0 0 gone, 2 1s 2 6, 6 1 6
445 5 nines 545 9 ones 9 9 5 are. So x is equal to 5 months వస్తుంది. So after how many months B joined the business అంటే ఈ 5 months అనేది బిజినెస్ లో పెట్టిన టైం, 5 months ఇన్వెస్ట్మెంట్ టైం. సో ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ అంటే 12 minus 5 దట్ ఈస్ 7 months. ఓకే, చేస్తున్నారా? మరి ఆన్సర్స్ ఎందుకు పెట్టట్లేదు? రూపా గారు వెరీ గుడ్. Then next, in a business partnership among A, B, C, D, the profit is shared as follows: A by B is equal to B by C is equal to C by D is equal to 1 by 3. If total profit is 4 lakh, the share of C is. See, I'll try to do it in simple way. A is to B is equal to 1 is to 3. B is to C ఏమన్నాడు? 1 is to 3. 1 is to 3 ని మనము BB ఈక్వల్ ఉండాలి అంటే దాన్ని 3 తోటి మల్టిప్లై చేసుకుంటే 3 is to 9 అని రాసుకోవచ్చా? చూడండి, A is to B is equal to 1 is to 3. B is to C is equal to కూడా 1 is to 3. And C is to D is also 1 is to 3. ఓకే, సో ఇక్కడ దీంట్లోనేమో B3 ఉంది, ఇక్కడనేమో B1 ఉంది. సో వాట్ వీఆర్ డూయింగ్, మల్టిప్లైయింగ్ దిస్ రేషియో విత్ 3. సో ఏమైంది, A is to B 1 is to 3 ఉంది, B is to C is becoming as 3 is to 9, and C is to D ఇక్కడ 9 వచ్చింది C వాల్యూ. సో దీన్ని కూడా 9 తోటి మల్టిప్లై చేద్దాం. సో దిస్ is 9 is to 27. So we are getting A is to B is to C is to D as 1 is to 3 is to 9 is to 27. So total profit enta annadu 4000. What is the share of C annadu? So 9 divided by share of C ante 27 plus 3 30. 9 plus 1 is 10. 30 plus 1 is 30 plus 10 is 40. 40 into 4 lakhs. 0 gone. 10000. So the answer is 9000, 90,000, as rightly said by Suresh and Shanmukeshwari. Right, got it? ఇక్కడ రేషియోని మనము ఇలా రాసుకోవడం అనేది ఫస్ట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. వన్స్ ఈ రేషియో వచ్చేసింది, we can directly do the answers. It's just simplification after getting this ratio. Okay, ఈ రేషియోని మనము ఇలా రాసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ దీంట్లో. Yes, we are moving towards the next problem. A and B are partners in a business. A contributes 1/4 of the capital for 15 months and B receives 2/3 of the profit. For how long B's money was used? ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది, చేయండి.
I am waiting for the answer from Jay Kumar, Shanmukeshwari, Suresh, Akash. Rupa Garu. Yes, Nani. 10 is the perfect answer. ఒక్కసారి చూడండి everyone. I will do it in a simple way. A and B partners in a business. A contributed 1/4. A 1/4 contribute చేశాడంటే B 3/4 contribute చేశాడనే కదా అర్థం. Of the capital for 15 months. 15 months the investment is 1/4 and participated for 15 months. So B ఎంత అవుతుంది 3/4 ఉంటుంది and participated ఎంత అనేది మనం కనుక్కోవాలి is equal to x is equal to ఏమంటున్నాడు B has received 2/3 of the profit. B 2/3 of the profit receive చేశాడంటే A 1/3 receive చేసినట్టే కదా. ఓకే 2/3 3 gone 4 gone 3 1s 3 5s. So x is equal to 2 పైకి వచ్చేస్తే 5 into 2 that is 10 months. Okay, see it once again. నేను ఏం రాశానంటే A contributed 1/4 into 15 months ఇన్వెస్ట్ అయింది divided by 3/4. 1/4 A ఇన్వెస్ట్ చేశాడంటే B 3/4 కదా, ఎందుకంటే ఉన్నది ఇద్దరే పార్ట్నర్స్ ఇక్కడ. ఇంటూ x టైం పీరియడ్ మనం కనుక్కోవాల్సింది రాసుకుందాం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో వేసుకోవాలి. B has received 2/3 of profit అంటే B is 2/3. So A will be 1/3, right? 3 gone simplify చేయడమే. X is equal to 10 months. ఈ expression రాయడం important. Once we write this equation, then it's only simplification. Okay, hope it's clear. Thank you. Next problem. ABC start a business by investing 40,500, 45,000 and 60,000 respectively. After 6 months, C withdrew 15,000 while A invested for 4,500 more. In annual profit of 56,100, the share of C will exceed that of A by. చలో దీంట్లో ఇంకా సింపుల్ ఫార్ములా ఏం లేదు, సింపుల్ టైప్. A has contributed 40,500, B 45,000, C 60,000. అయితే after 6 months C withdrew
15,000 అంటే సి ఇది ఓన్లీ 6 మంత్సే ఉంది ప్లస్ 6 మంత్స్ తర్వాత ఏమైంది 15,000 తీసేస్తే 45,000 into 6 while A invested 45,000 now 4,500 more అంట so this is for 6 months plus 4,500 దీనికి యాడ్ చేసుకుంటే 45,000 into 6 okay so this is the టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతెంత టైం ఎంతెంత ఎవరెవరు ఎంతెంత చేశారు అనే దానికి దిస్ ఈస్ ద రిజల్ట్ సో మనకి రేషియో కావాలి A/B/C రేషియో కావాలంటే అన్నిట్లో ఒక 2 zeros కామన్ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 2 zeros తీసేయొచ్చా yes B is invested for 12 ఓకే సో అన్నిట్లో 2 zeros కామన్ ఉన్నాయి అన్నిట్లో 6 అనేది కామన్ ఉంది సో అవన్నీ క్యాన్సిల్ చేసేయొచ్చు మనం సో 405 plus 450 is to 450 into ఇక్కడ 6 క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ 2 మిగిలిపోతుంది ఒకటి 450 into 2 is to ఇక్కడ 6 వెళ్ళిపోయింది 60 600 plus 450 ఓకే సో దిస్ ఈస్ ద రేషియో ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే ఏమైంది 855 is to 900 is to this is ఇదంతా 1050 ఓకే ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ సి ఎక్సీడ్ దట్ ఆఫ్ ఏ అంటున్నాడు సో ఈ రెండు ఒకసారి అన్ని యాడ్ చేసుకుందాం అన్ని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది 1050 సింప్లిఫై కూడా చేయొచ్చు సింప్లిఫై చేయాలి అంటే మళ్ళీ అదో పెద్ద ప్రాసెస్ అవుతుంది అది ఇంకొక స్టెప్ అవుతుంది సో సింప్లిఫై చేయకుండానే ఇక్కడ యాడ్ చేసేసుకుందాం మనము 2800 is the 2805 మళ్ళీ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ షేర్ అంటున్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంది 1050 855 ఈ రెండింటి మధ్యలో 850 అనుకుందాం దీన్ని మనము సో ఎంత 200 కాకపోతే 5 ఎక్కువ అనుకున్నాం కాబట్టి 195 వస్తుంది ఓకే 195 ఇంటూ టోటల్ వాల్యూ ఎంత 56100 56100 ఇక్కడ మీకు ఈ నెంబర్ చూస్తే ఎక్కడో ఏదో తట్టట్లేదా 28 కి డబుల్ 56 కదా 28 కి డబుల్ 56 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ దిస్ 1 టైమ్స్ 20 టైమ్స్ లో వెళ్ళిపోతుంది ఇక్కడ 0 ఉంది కాబట్టి 28 కి డబుల్ 56 05 కి డబుల్ 10 రైట్ సో on this basis so 195 into 2 195 into 2 ఎంత 390 వస్తుంది 390 already 0 ఉంది కాబట్టి 3900 is our answer okay clear once again I'll explain ఇక్కడ A ఇన్వెస్ట్మెంట్ 40,500 6 months కోసం ఉంది దాని తర్వాత 4,500 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 45,000 into 6 B ఇన్వెస్ట్మెంట్ ఎంత 45,000 into 12 C ఇన్వెస్ట్మెంట్ ఎంత 60,000 into 6 plus 45,000 into 6 దీని రేషియో కనుక్కున్నా సింప్లిఫై చేసి కూడా చేయొచ్చు కాకపోతే సింప్లిఫై చేసుకుంటే అదో ఎక్స్ట్రా స్టెప్ సో సింప్లిఫై చేయకుండా అన్నిటిని యాడ్ చేసుకున్నా అండ్ మనకు కావాల్సింది ఏ అండ్ సి డిఫరెన్స్ కాబట్టి ఏ కనుక్కొని సి కనుక్కొని రెండింటి ఆన్సర్ డిఫరెన్స్ కనుక్కోకుండా డైరెక్ట్ రేషియోలోనే డిఫరెన్స్ కనుక్కొని ఇక్కడ ఆన్సర్ వేసేసి సాల్వ్ చేసాం సో వి గాట్ ది ఆన్సర్ ఫైనల్లీ ఓకే అండ్ ఇది చేయండి ఇది చేయండి ఎందుకంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం by this similar question. So A, B and C start a business by investing 12,000, 13,500 and 50,000 respectively. If the difference between the profit of A and B is 2,100, find the total profit. Please do it.
ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ A is to B is to C తీసుకున్నాము. సో దిస్ ఇస్ 1,20,000 is to 1,35,000 is to 1,50,000. సో దీనిలోకి 3 zeros తీసేసామంటే 120 is to 135 is to 150. ఇవన్నీ 15 టేబుల్లో ఉన్న టర్మ్స్ లాగా అనిపిస్తుంది కదా. సో 15 8s, 15 9s, 15 10s. సో దిస్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్ రేషియో. అతను టైం పీరియడ్ గురించి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి వి అజ్యూమ్ దట్ ది ఇట్ ఈస్ టోటల్ టైం పీరియడ్ ఈస్ ఈక్వల్. ఓకే, రైట్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ బెటర్. అండ్ ఏంటి ఇక్కడ, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B ఈస్ 2100, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 9 - 8, దిస్ ఈస్ 100 2100 అంట. 1 part is equal to 2100. టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చేస్తే 9 9 9 27 అయింది. వాట్ ఈస్ 27 parts? 27 parts ఎంత అంటే 27 into 21. అప్పుడు మనం చేసిన మల్టిప్లికేషన్ మెథడ్ 7 1 7, 2 7 2 14, 15 16, 1 8 6, 2 1 2, 2 2 4, 5 5 67. So 56700 is the total profit. Okay, 56700 is the total profit, as rightly said by Shreya, Suresh and Vaishakhi. 58700 కాదు, 56700. ఓకేనా, రెడ్మీ 7A. ఓకే, రైట్. We will be doing last few problems. In a partnership, A invest 1/6 of the capital for 1/6 of the time. B invest 1/3 of the capital for 1/3 of the time, and C the rest of the capital for whole time. Find A's share out of the total profit of 2,300. A ఇన్వెస్ట్మెంట్ 1/6 అంటున్నాడు, అండ్ B ఇన్వెస్ట్మెంట్ ఎంత 1/3 అంటున్నాడు. సో C ఇన్వెస్ట్మెంట్ ఎంత, రెస్ట్ ఈజ్ ఇన్వెస్టెడ్ బై C అంటున్నాడు కాబట్టి C ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1 - 1/3 + 1/6. అవునా? సో దీన్ని మనం 2/6 అనుకుంటే 3/6 1/2 అవుతుంది. సో C ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1/2 అవుతుంది. ఓకే, అండ్ టైం పీరియడ్ తీసుకున్నాము. ఏ టైం పీరియడ్ ఎంత, 1/6 అంటున్నాడు, అండ్ B టైం పీరియడ్ ఎంత, 1/3 అంటున్నాడు. C టైం పీరియడ్ ఫర్ ది హోల్ అంటే 1 అనుకోవాలి. ఫైండ్ ది A షేర్ అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 2,300 అంటున్నాడు. సో ఇక్కడ టైం పీరియడ్ మన A is to B is to C ప్రాఫిట్ రేషియో అనుకోవాలంటే 1/6 into 1/6 is to 1/3 into 1/3 is to 1/2 into 1. So this is 1/36 is to 1/9 is to 1/2. So దీన్ని కంప్లీట్ గా మనము 36 తోటి మల్టిప్లై చేసుకుంటే 1 is to 4 is to 18 వస్తుంది. సో దీని టోటల్ ఎంత, 18 + 4 is 22, 22 + 1 is 23. టోటల్ ప్రాఫిట్ ఎంత అంట, 23. ఎవర్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు, ఏ షేర్ కనుక్కోమన్నాడు, 1/23 into 2,300. So this is 100. Profit of A is 100. Okay, ఇక్కడ నేను డైరెక్ట్ ఏం చేశానంటే A ఇన్వెస్ట్మెంట్ 1/6, B ఇన్వెస్ట్మెంట్ 1/3 అండ్ C రెస్ట్ అంటే C ని 1 - 1/3 + 1/2 వేసుకున్నాను. సో ఇక్కడ దీని వాల్యూ 1/2 అవుతుంది. సో 1 - 1/2 is 1/2. ఓకే, ఇక్కడ ఇది సింప్లిఫై ఎలా చేశాను చూడండి, 1 - 1/3 + 1/6 అని ఉంది. సో దీన్ని నేనేమనుకున్నానంటే 2 తోటి మల్టిప్లై చేసిన, న్యూమరేటర్ ని డినామినేటర్ ని.
2/6 అయింది. 2/6 అయిన తర్వాత డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ ని యాడ్ చేసేసా డైరెక్ట్ గా. 2 + 1 is 3. 3 divided by 6 అంటే 1/2. 1 minus 1/2 is 1/2. This is the value. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ వాల్యూ కనుక్కోవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ రాయాలి కాబట్టి 1/6 into 1/6 is to 1/3 into 1/3 is to 1/2 into 1/2 చేసుకున్నా ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే ఫైనల్లీ I arrive at this answer. So it is చేయండి. This is the last problem for the day. A, B and C start a business. A invest 3 times as much as B invested. B invested 2/3 as much as C invest. Find the ratio of capitals of A, B and C. Very simple. Six is to 2 is to 3 is perfect answer. Thank you. ఏం లేదు ఇక్కడ సింపుల్. A ఇన్వెస్ట్ 3 times as B అంటే A is equal to 3B అంటే A by B is equal to 3/1. ఓకే, ఇది వచ్చేసిన తర్వాత B ఇన్వెస్ట్ 2/3 as C. B is equal to 2/3 of C అంటే B by C is equal to 2/3. A is to B is 3 is to 1. B is to C is 2 is to 3. ఇక్కడ B వాల్యూ C ఉంది, ఇక్కడ B వాల్యూ 1 ఉంది కాబట్టి దీన్ని 2 తోటి మల్టిప్లై చేసేద్దాము. సో ఏమవుతుంది ఇది 6 is to 2. 6 is to 2, 2 is to 3. సో కంప్లీట్ ఏమవుతుంది 6 is to 2 is to 3. So here we come to the end of the session. Thank you for listening.